Dubai as a city, it is dead. దుబాయ్ ఈజ్ డెడ్. ఇది రీసెంట్గా ఒక వీడియోలో చూశాను నేను. దాని గురించి ఒక 4 పాయింట్స్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. రీసెంట్లీ డాక్టర్ ప్రొఫెసర్ జియాంగ్ గారు ఒక వీడియో చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ లైక్ హిస్ ప్రెడిక్టివ్ అనాలిసిస్. కానీ ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ గురించి గ్రౌండ్ రియాలిటీతో కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ఈయన చెప్పినట్టు జీసీసీ కంట్రీస్ 80% ఫుడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఇట్స్ ట్రూ. కానీ యుఏఈ ఈజ్ నాట్ టోటలీ డిపెండెంట్ ఆన్ స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్. ఫుజేరా కానీ కోర్ఫగాన్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే కొన్ని నెలల పాటు ఫుడ్ రిజర్వ్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంది. ఇది సింగిల్ డిపెండెంట్ సిస్టమ్ కాదు. సెకండ్ థింగ్, వాటర్ సెక్యూరిటీ. మీరు డీసాలినేషన్ ప్లాంట్స్ గురించి చెప్పారు, విచ్ ఇస్ ఎ వ్యాలిడ్ కన్సర్న్. కానీ ఇది హై సెక్యూరిటీ ప్రొటెక్షన్లో ఉంది. అండ్ యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, విచ్ వీ ఆల్రెడీ విట్నెస్డ్. అలాగే వాటర్ బ్యాకప్ రిజర్వ్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. రిస్క్ ఉంది కానీ ఇది అన్కంట్రోల్డ్ కాదు. థర్డ్ థింగ్, దుబాయ్ బ్యాంక్రప్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుందాం. యుఏఈ దగ్గర ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ సావరెన్ బ్యాలెన్స్ షీట్లో ఒకటి ఉంది. ఇది ట్రిలియన్ వర్త్ సావరెన్ అసెట్స్తో బ్యాక్డ్ ఉంది. బ్యాంకింగ్ సిస్టంలో ఏఈడి 5 ట్రిలియన్ పైగా అసెట్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ సెంటిమెంట్స్ మారచ్చు, కానీ ఫండమెంటల్స్ ఒక్క రోజులో మారిపోవు. లాస్ట్ థింగ్, వాట్ యు మిస్డ్, ఇది మీరు పూర్తిగా చూడలేకపోయారు బికాస్ యు నాట్ స్టేయింగ్ హియర్. దుబాయ్ అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఇది ఒక ట్రస్ట్. ఇక్కడ 200+ నేషనాలిటీస్ ఇక్కడ జీవిస్తున్నారు. అండ్ గ్లోబల్ కంపెనీస్ వాళ్ళ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే పెట్టుకుంటున్నాయి. పీపుల్ ఇక్కడ ఫియర్తో కాదు, ఆపర్చునిటీ, సేఫ్టీ, బిలీవ్తో జీవిస్తున్నారు. మీ అనాలిసిస్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ అది పూర్తి పిక్చర్ కాదు. దుబాయ్ సేఫ్ అండ్ స్టేబుల్గా ఉంది, ఖచ్చితంగా ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది.